లక్ష్మణనారాయణ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చండూరు. మేము కందా లక్ష్మణాచార్యులు నా పేరు. మేము గత 6 తరాల నుంచి ఈ దేవాలయాన్ని వంశపారంపరిక ధర్మకర్త మరియు అర్చకులుగా పనిచేస్తున్నాము. మా కుటుంబీకులు మేము 6వ తరము. ఈ రామచంద్ర స్వామి దేవాలయము గత 300 సంవత్సరాల పూర్వము ప్రతిష్ఠించబడింది మా తాతగారుల చేత. గత 150 సంవత్సరాలు తీర్థ పరిగ్రహం కూడా తమిళ పట్టర్ స్వామి వారితో చేయటం జరిగింది. ఈ స్వామి చాలా విశేషం కలిగిన స్వామి. ఇక్కడ స్వామికి మొక్కిన ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నెరవేరుతాయి. ఈ స్వామి యొక్క ఆండాళ్ళు చాలా ప్రశస్తమైనది. ధనుర్మాసం 30 రోజులు కార్యక్రమము విశేషంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి, కూడారే ఉత్సవము మరియు ఆండాళ్ళు గోదా రంగనాథ కళ్యాణము వైభవంగా ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. అంతేకాకుండా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 3 రోజులు విశేషంగా ప్రతి సంవత్సరము వైభవంగా నిర్వర్తిస్తుంటాము. అందరి భక్తుల సహకారంతో ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్ట వల్ల ఎవరైనా వెళ్ళి కాని వారు కానీ, ఒక ఉద్యోగస్తులు, ఉద్యోగార్థులు, తర్వాత కుటుంబ చికాకులు ఏమైనా ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి స్వామి ఎప్పుడూ కూడా విద్యుక్తులై ఉండి వారు మొక్కులను, వారి యొక్క కోరికలను తీర్చడానికి చాలా సన్నద్ధంగా ఉండి వారి కోరికను తీర్చుతూ ఉంటాడు. కళ్యాణ మంటపాన్ని గత 2 సంవత్సరాల క్రితము అందరి ప్రోత్బలంతో మా కుటుంబ సహకారంతో నిర్మించడం జరిగింది. ఇప్పుడు ముఖ మంటపాన్ని కొంచెం ఉంది, ఇంకా మిగతాది పునరుద్ధరించాలని, మిగతా దాన్ని కంప్లీట్ చేయాలని సంకల్పించుకున్నాము. తొందరలోనే అది పూర్తి చేస్తామని భావిస్తున్నాను. సంవత్సరంలో గడిచింది. పెద్దయ్య గారు ఉండగా మంచిగా ఉత్సవాలు, రథాలు, ఊట్ల పండుగలు అన్నీ మంచి గొప్పతనంగా మంచిగా నడిచినాయి. ఇప్పటికి కూడా అదే విధంగా నడుస్తున్నాయి. మంచిగా పెద్దలు కూడా ఇప్పుడు పోయినాక వీళ్ళు కూడా మంచిగా మళ్ళా రథ తలంబరాలు మడపము నిర్ణయం చేసిండ్రు. మంచిగా హనుమంతోటి ఉన్న వస్తువులు పోగొట్టకుండా లేనివన్నీ సంపాదించుకొని మంచిగా దేవునికి ఆదాయం చేసి మంచిగా పౌరతం పని అయినా మంచిగా అలా ఇంకో పూజలు మంచిగా జరపటం, పువ్వులైనా కొబ్బరికాయలైనా మంచిగా శుభ్రంగా చేయటం, ఆయన పేరు కూడా నిలబెట్టుకుంటుండ్రు. దేవుని వరం ఉండే పట్టుకుని ఇంతవరకు దాకా 400 ఏళ్ళైనా కానీ నిశ్చలంగా మంచిగా కుశలంగా మంచిగా దేవుడు కోరుకున్న సంతానమే కానీ ఏదే కానీ శుభ్రంగా మంచిగా వరాలు ఇస్తున్నాడు. మంచిగా ఇప్పుడు ఎప్పటి నుంచి ఉత్సవాలు జరుగుతాయి అంటే దగ్గర చూసిన వాళ్ళు పోతుండ్రు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుండ్రు, మంచిగానే నడుస్తుంది. దేవాలయము దగ్గర 200 చిల్లరే ఉంది, సంవత్సరాలు చిల్లర. నేను చూస్తున్నా కానీ ఈ ఫస్ట్ చండూరు దేవాలయంలో ఇదే ప్రథమం. ఈ దేవాలయం తర్వాతనే కతిమ దేవాలయాలు. ఇవి నేను చూస్తున్నప్పటి నుంచి మేము ఫస్ట్ ఏది మొక్కుకున్నా తప్పనిసరి జరుగుతుంది. ఓం నమః హరి ఓం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాకిరణాశకరం నమామి. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఇది కృష్ణా జిల్లా పెనలూరు మండలం పెనలూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారి యొక్క దేవస్థానం.
ప్రధాన అర్చకులుగా నేను ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా యొక్క పేరు నామధేయం వేదాంతం శ్రీనివాసాచార్యులు. ఇది సుమారుగా దేవాలయం ఈ గ్రామంలో, పెనలూరు గ్రామంలో మొట్టమొదటిగా ప్రధానంగా 3 దేవాలయాలు ఉండేవి. ఒకటి శివాలయం, రామాలయం, వేణుగోపాల స్వామి గుడి. శివాలయాన్ని పెద్ద గుడిగాను, ఈ రామాలయాన్ని చిన్న గుడిగా పిలవటం ఆనవాయితీగా వస్తుంది. మొట్టమొదటి చిన్న దేవాలయంగా ఉండేది. దాదాపుగా 100 సంవత్సరాలు పైబడి దీనికి చరిత్ర ఉంది. అప్పటి నుంచి గ్రామస్తులందరూ కూడా దీనికి సహకారం చేస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాలు విడవకుండా ఆచరిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవాలు, విశేష ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్నారు. అట్లాగే పురాతనమైనటువంటి ఈ దేవాలయాన్ని 2022లో దీన్ని పునర్నిర్మాణం సంకల్పం చేసుకుని ఆలయం మొత్తం కూడా తీసి బాలాలయంలో విగ్రహాలు ఉంచి మరి 2022 ఫిబ్రవరి 13న పునఃప్రతిష్ఠ ఆలయం పునర్నిర్మాణం చేసుకుని మొత్తం అంత ఆలయం కూడా ప్రతిష్ఠ జరుపుకుని నిత్య ధూపనైవేద్యాలకి యథావిధిగా జరుగుతూ శాస్త్రోక్తంగా ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది దేవాలయం యొక్క చరిత్ర. ఇది గ్రామస్తులందరికీ కూడా ప్రధానమైనటువంటి కూడల్లో ఉన్నటువంటి ప్రధాన రామాలయం. దీన్ని చిన్నగుడి రామాలయం అంటారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోకి విలీనమైనటువంటి ఈ ఆలయం శ్రీ 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 సీతారామస్వామి వారి ఆలయం. ఏకాంతవాసంలో ఈ స్వామి కొలువు తీరి ఉండడం. ఈ ఆలయం రాజాం దగ్గరలోని గుడి సీతారాంపురం గ్రామంలో వెలిసినటువంటి ఏకాంతవాసంలో సీతారాముల దర్శన భాగ్యం నభూతో నా భవిష్యత్తు. ఇటువంటి దర్శన భాగ్యం ఇంకా ఎక్కడా కానరానటువంటిది. ఎందుకంటే ఏకాంతవాసంలో ఒక సీతారాములు మాత్రమే ఉంటారు. లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి, ధనుర్బాణాలు, శంకుచక్రాలు ఇతర ఏమీ కూడా ఉండవు. ఈ ఆలయం పూర్వం ఒక మన్య ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఆలయం. ఈ ఆలయాన్ని జమీందారులు కాలంలో ఉన్నటువంటి జమీందారులు ఇక్కడికి వేట నిమిత్తంగా రావడం, వేటాడుతూ విశ్రాంతి తీసుకున్న సమయంలో స్వామివారు ఇక్కడ వెలిసినట్లుగా అసురవాణి వల్ల వాళ్ళకి తెలియడం జరిగింది. తర్వాత ఇవన్నీ పరికించి చూసేసరికి ఈ మహా అడవిలా ఉన్నటువంటి ప్రాంతంలో రాజులేమో ఇవన్నీ కూడా బాగు చేసిన తర్వాత స్వామివారు వెలియడం జరిగింది. అప్పుడు చిన్న ఆలయాన్ని నిర్మించి ఒక 40-50 సంవత్సరాల వరకు కూడా ఈ ఆలయానికి ఎటువంటి పూజా కార్యక్రమాలు కూడా నోచుకోలేదు. తర్వాత ఈ ఆలయాల్లో బొబ్బిలి జమీందారులైనటువంటి మహారాజులకి ఈ ఆలయం రావడం, తర్వాత ఏంటంటే ఈ ఆలయాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేస్తూ ఒక గ్రామంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా జనసంచారం లేనటువంటి ఈ ఆలయం ఒక్కొక్క దగ్గర నుంచి కూడా తెప్పించి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలకు గాను నియమించడం జరిగింది. వాళ్ళకి తగినటువంటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అలా చేస్తున్న కాలంలోనే ఈ ఆలయానికి గ్రామం ఏంటంటే ఒక సీతారాములు వెలిశారు కాబట్టి సీతారాంపురం అనే ఒక నామకరణం చేశారు. ఎక్కడ పడితే అక్కడ పల్లె వాతావరణంలో ఈ ఆలయాలు సీతారాంపురం ఉండడం వల్ల ఇక్కడ ప్రాయచితం ఏంటంటే ఒక పెద్ద గుడి ఉన్నది కాబట్టి గుడి సీతారాంపురం అని ఈ ఆలయానికి పేరు పెట్టడం జరిగింది. కాలక్రమేణా ఇది గుళ్ళ సీతారాంపురంగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని చాలా విశేషమైనటువంటి ఆదర అభిమానాలతో అప్పుడు రాజులు ఈ ఆలయానికి 4000 ఎకరాలు ఇనాం భూములు కూడా ఇచ్చారు. అవి ఎస్టేట్లు అవాల్స్ అయిపోయిన తర్వాత ఒక 400 ఎకరాలకు కుదించబడ్డది. అప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసరికి 400 ఎకరాలు. ఇప్పుడు కాలక్రమేణా ఇవన్నీ కూడా ముంపుళ్ళు, తర్వాత గ్రామాలు కొన్ని ముంపుడు కార్యక్రమంలో పోవడం ఇలాంటివి అన్నీ జరుగుతున్నందువల్ల 40 ఎకరాలు మాత్రమే మిగిలి ఉండడం.
అవి కూడా కౌలుకి రాకపోవడం వల్ల ఈ ఆదాయం పూర్తిగా కండిపడడం వల్ల ఈ ఆలయం ప్రస్తుతానికి ఏంటంటే ఎందుకు కూడా వాళ్ళ ఆదరాభిమానాలు కూడా దూరం అయింది. 14వ శతాబ్దంలో బొబ్బిలి రాజులచే సంతకవిటి మండలంలో గుల్ల సీతారాంపురంలో కట్టబడినటువంటి ఏకశిలా విగ్రహం పైన సీతారాములు ఏకాంత సేవలో ఉన్నటువంటి దేవాలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. ఇది ఒకప్పుడు రాజభోగాలతో వెలసిల్లుతూ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఈ దేవాలయం నిరాదరణకు గురవుతుంది. దీన్ని ప్రభుత్వం వారి దృష్టిలో తీసుకొని దీన్ని ఉన్నత స్థితిలో నిలపాలని కోరుకుంటున్నాను. కొన్ని కోట్లు వ్యయం చేసి అయోధ్యలో రామ మందిరం కట్టారు. ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. మన ఆలయాలన్నిటిలోని శ్రీరామచంద్రుడు చాలా ఉత్తమంగా అని మనం పూజిస్తూ ఉంటాము. ఎక్కడో అయోధ్యలో ఎంతో ఖర్చు పెట్టి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అలాంటి ఆలయం మళ్ళీ ఇక్కడ గుర్ల సీతారాంపురంలో ఉంది. ఈ ఆలయానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. 500 సంవత్సరాల కిందట నుంచి ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కొంతవరకు భక్తులందరూ కలిపి అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ ఆలయం కోసం ప్రతి ధనుర్మాసంలో మేము దర్శనం చేసుకుని స్వామి పూజలు చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఎల్లప్పుడూ శ్రీరామచంద్రమూర్తిని దర్శిస్తూ మన రామచంద్రుడు మన స్వామి అని మనం అందరం కలిపి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని మేము ఆశిస్తున్నాం. ఏలూరు జిల్లా కామర్కోట మండలం తూర్పు ఎడవెల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం 2003 జూన్ 19వ తేదీన అప్పటి భారీ పరిశ్రమ శాఖ మాత్యులు శ్రీ కోటగిరి విద్యాధరరావు గారి దంపతులతో వారి యొక్క తల్లిగారి కోరిక మేరకు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని 2003 జూన్ 19వ తేదీన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్ట గావించబడి ఆ రోజు నుండి కూడా ఈ యొక్క ఆలయాన్ని శ్రీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారిచే దత్తత కావించబడి ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్మించి నిత్య పూజా కార్యక్రమాలు కూడా శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారంగా జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో 2 మార్లు సంవత్సరమునకు 2 మార్లు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా శ్రీరామనవమి సందర్భంగా ఉగాది నుండి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై శ్రీరామనవమి రోజున కళ్యాణము, ఆ తెల్లవారి పుష్యమి నక్షత్ర సందర్భంగా శ్రీ స్వామివారి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమంతో ఈ యొక్క వసంత నవరాత్రులు ముగించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయ ప్రతిష్టా ముహూర్తమును అనుసరించి వార్షిక బ్రహ్మోత్సవములు అనగా జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది. ఆ యొక్క నిర్మాణ పురస్కరించుకొని 5 రోజులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీ గోదా అమ్మవారి ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయ ప్రత్యేకత భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు ఏ విధంగానైతే రాముల వారి ఎడమ తొడపైన సీతమ్మ వారు కూర్చొని పక్కన లక్ష్మణ స్వామి వారు నిల్చొని ఉంటారో అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో కూడా రామచంద్ర స్వామి ఎడమ తొడపైన సీతమ్మ వారు పక్కన లక్ష్మణ స్వామి నిల్చొని ఉండటం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆలయాన్ని చిన్నభద్రాచలంగా భక్తులు కొలుచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో ముఖ మండపం పైభాగంలో శ్రీకృష్ణ భగవానుడు వటభద్రశాయి, చుట్టూ కూడా 12 మండపాలు
మన యొక్క 12 ద్వాదశ రాశులు నిర్మించడం జరిగింది. కావున ఈ యొక్క ఆలయాన్ని భక్తులు సందర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకొని దర్శించుకోవాల్సిందిగా కోరడమైనది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈస్టేడవల్లి గ్రామంలో కొలువు తీరిన శ్రీ చినభద్రాచలంగా పేరుగాంచిన శ్రీ రామచంద్ర స్వామివారి దేవస్థానం ఇది. 2003 సంవత్సరంలో చిన్నజీరి స్వామి గారి చేత ప్రతిష్ఠింపబడింది. అప్పటి నుంచి కూడా భక్తులు అనేక పూజలతో అలరారుతూ దేవస్థానం ఉగాది నుంచి మొదలుకుని శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు ఈ పెరుగుదల ఘనంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. అలాగే జూన్ నెలలో బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఇక్కడ ద్వారకా తిరుమలకి దగ్గరగా ఉండడం వల్ల అనేక మంది భక్తులు అలాగే మధ్య నుంచి వచ్చే భక్తులు వచ్చి పెరుమాళని సేవించుకొని వెళ్తూ ఉంటారు. అందరికీ వీలుగా ఎక్కువ దూరం వెళ్ళలేని భక్తులకి అందరికీ కూడా వీలుగా ఉండేలాగా భద్రాచలం దూరంగా వెళ్ళలేని భక్తులకి ఇక్కడ దగ్గరగా ఉండి స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడానికి అందరికీ వీలుగా ఉండేలాగా స్వామివారు అనుగ్రహిస్తున్నారు ఇక్కడ. భారతదేశంలోనే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం పుణ్యక్షేత్రం ఘనమైన చరిత్ర ఉంది. భద్రుడు తపస్సుకు మెచ్చి ఆ శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతుంది. ప్రస్తుతం మనం భద్రాచలం ఆలయ వద్ద ఉన్న ఆలయ అర్చకులు మురళి మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 టీవీలో ప్రత్యేక కథనం భద్రాచలం పుణ్యక్షేత్రం గురించి. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రం మన రామాలయాల్లో రామక్షేత్రాల్లో చాలా విశిష్టమైన గొప్ప క్షేత్రం ఏదంటే భద్రాచల క్షేత్రం. ఈ భద్రాచల క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. దీన్ని భద్రాచల క్షేత్రానికి 3 యుగాల గొప్ప చరిత్ర ఉంది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇట్లా 3 యుగాల చరిత్ర కలిగిన గొప్ప క్షేత్రం మన భద్రాచల క్షేత్రం. అలా త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా 14 ఏళ్ళు వనవాసం చేసినట్టుగా మనకు రామాయణ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలా 14 ఏళ్ళు వనవాసం చేసిన సమయంలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఇక్కడికి 35 కిలోమీటర్లో మనకు పర్ణశాల అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం దగ్గరికి సీతారామ ముగ్గురు కూడా వనవాసంలో నడుచుకుంటూ ఈ దండకారణ్యంలో తిరుగుతూ వచ్చారు. అప్పటికి మన ఈ భద్రాచల క్షేత్రం కానీ ఆలయం కానీ ఇవేమీ లేవు. ఇదంతా కూడా దండకారణ్యం, పెద్ద అడవి అనమాట. అలా ఈ యొక్క పర్ణశాల క్షేత్రానికి వచ్చి అక్కడ ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అక్కడ ఉన్న సమయంలో అయోధ్య తర్వాత రాముడు అయోధ్యలో ఎక్కువ కాలం ఉన్నారు. అక్కడే రాజ్యస్థాపన అంతా కూడా చేసి ఎక్కువ కాలం ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆయన వనవాస సమయంలో 14 ఏళ్లలో ఎక్కువ సమయం ఉన్న ప్రాంతం ఏదయ్యా అంటే ఈ భద్రాచల క్షేత్ర ప్రాంతం. అలా పర్ణశాల క్షేత్రానికి వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఆ వన విహారం చేసుకుంటూ తిరుగుతూ ఈ యొక్క భద్రాచల క్షేత్రానికి వచ్చారు. ఈ యొక్క భద్రాచల క్షేత్రంలో ఈ గుడికి వెనక భాగంలో తూర్పు భాగంలో భద్ర శిరస్సు అని ఉంటుంది. అయితే ఆనాడు అక్కడ ఒక పెద్ద రాయి ఉంది. సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా వనవాసాన్ని నడుచుకుంటూ వచ్చేసరికి బాగా అలసిపోయాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి కూడా బాగా అలసిపోయి ఇక్కడ స్వేద తీర్చుకుందామని చెప్పి ఆ రాతి మీద ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకున్నారు. సీతారామ లక్ష్మణులు ఇద్దరు కూడా తీసుకున్న తర్వాత ఆ యొక్క స్వామివారు చాలా ఆనందం కలిగింది. అంటే అయోధ్యలో శేష తలపాలపై పడుకున్న దానికంటే కూడా ఈ రాతి మీద పడుకున్నప్పుడు రాముడికి చాలా ఆనందం కలిగింది. కలిగి ఏం చేశాడంటే ఆ రాతిని దీవిస్తాడు. భవిష్యత్తు మహాత్మాత్మం భక్తోస్మి గిరిరూపధృత్ అని చెప్పేసి దీవిస్తాడు. ఆ తర్వాత రాముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, రావణాసుర వధ కావటం, తర్వాత అయోధ్యకి వెళ్ళిపోవడం, రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యస్థాపన చేసేసి మరల అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏ రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశ్వర అయినా, నరసింహస్వామి అయినా ఏ అవతారం ఎత్తాలన్నా వైకుంఠం నుంచి లక్ష్మీనారాయణ రావాలి, అవతారం ఎత్తాలి. అవతార పరిసమాప్తి కావగానే వైకుంఠానికి వెళ్ళిపోవాలి. అలా త్రేతాయుగంలో అవతారం చాలించిన తర్వాత స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ద్వాపర యుగం చివరిలో మేరుదేవి అనే ఒక ఇద్దరు దంపతులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలంటే రామభక్తి కలిగినటువంటి కుమారుని ఇమ్మని చెప్పేసి కోరారు. కోరినప్పుడు ఆ బ్రహ్మదేవుడు త్రేతాయుగంలో రాముడు ఏ శిలకైతే దీవెనిచ్చాడో ఆ శిలలో ఉండేటువంటి జీవాన్ని వీరికి కుమారుడిగా జన్మింపజేశారు. ఆ కుమారుడికి నారద మహర్షి భద్రుడు అనే నామకరణం చేశాడు. చేసి రామతారక మంత్రాన్ని ఉపదేశించి నువ్వు తారక జన్ముడివి, ఈ యొక్క ప్రదేశంలో కనుక నువ్వు ఉండి తపస్సు చేసినట్టయితే నీకు రామ దర్శనం లభిస్తుందని చెప్పేసి నారద మహర్షి చెప్పగా ఆ పిల్లవాడు ఈ యొక్క గుడి వెనక భాగంలో తపస్సు ప్రారంభించాడు. ఆ యొక్క భద్రుడి యొక్క తపస్సు ధాటికి తట్టుకోలేని బ్రహ్మాది దేవతలంతా కూడా మరల వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించారు.
విష్ణుమూర్తి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, వారు నా భక్తుడు, ఆయనకు దర్శనం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి వైకుంఠం నుంచి బయలుదేరాడు స్వామి. వైకుంఠంలో విష్ణుమూర్తి ఎలా ఉంటాడు? శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటాడు. కానీ మనకు రాముడు అంటే దర్శనం ఏంటి? ధనుర్బాణాలు, ద్విభుజం రఘునందనం, ధనస్సు బాణాలు ఉంటేనే మనం రాముడని నమ్ముతాం. మరి ఈయనకు దర్శనం ఇవ్వాలి, రామావతారంలో దర్శనం ఇవ్వాలి. అందుకని ఏం చేశాడంటే ఆ వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు పై 2 చేతుల్లో శంఖచక్రాలు, కింద 2 చేతుల్లో గదా పద్మాలు బదులుగా ధనస్సు బాణాలు ధరించి చతుర్భుజ రాముడిగా భద్రుడికి దర్శనమిచ్చాడు. భద్రుడు స్తోత్రించాడు. స్తోత్రించగానే నీకు ఏం వరం కావాలని కోరుకోమన్నాడు రామచంద్రమూర్తి. నేను వరం కోసం నీకు తపస్సు చేయలేదు, నీ దర్శనార్థమే తపస్సు చేశాను, నువ్వు దర్శనం ఇచ్చావు, నాకు అంతే చాలంటే అలా కాదు, నేను 2 వరాలు ఇస్తా కోరుకోమన్నాడు ఆయన. కోరుకోమంటే ఒక వరం కోరాడు. ఏమంటే ఎల్లప్పుడూ నా యొక్క శిరస్సు మీద నీ పాదాలు ఉండాలి అని కోరాడు భద్రుడు. 2వ వరం ఏం కోరాడంటే ఇప్పుడు నేను తపస్సు చేసినట్టుగా ముందు తరాల్లో అందరూ తపస్సు చేసి జ్ఞానం చేయలేరు కాబట్టి నాకు ఎలా అయితే చతుర్భుజ రాముడిగా ఒక విలక్షణమైన రూపంలో దర్శనం ఇచ్చావో అదే రూపంలో ఇక్కడ వెలవాలి అని చెప్పేసి భద్రుడు కోరాడు. ఆ యొక్క భద్రుడు కోరిక ఆయన యొక్క శిరస్సు మీద పాదాలుంచి ఆ యొక్క భద్రుడు ఈ యొక్క గుడికి వెనక భాగంలో ఉంటుంది భద్ర శిరస్సుని ఉండి ఆ శిరస్సు మీద రాముడి పాదాలు ఉంటాయి. ప్రతినిత్యం సోమవారం నుంచి శనివారం వరకు కూడా రాముడి యొక్క పాదాలకే అభిషేకం ఉంటుంది. ఒక ఆదివారం నాడు, తర్వాత శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, దీపావళి, సంవత్సరాలు ఇలా ముఖ్యోత్సవాల్లోనే రాముడికి లోపల అభిషేకం ఉంటుంది. అలా 2వ వరంగా స్వామి ఇక్కడ వెలిశారనమాట. అందుకనే భద్రాచలం, భద్రుడను పేరు గల అచలం, భద్రాచలం అనే పేరు ఆ యొక్క భద్రుడి వల్ల మనకు వచ్చింది. రాముడికి అనంత కోటి నామాలు ఉంటాయి, చాలా నామాలు ఉన్నాయి రాముడికి, రోజు సహస్రనామం చేస్తాం. కానీ ఇక్కడుండే రాముడికి ఒక 4 నామాలు చాలా గొప్పగా చెప్పబడతాయి. ఒకటి భద్రాద్రి రాముడు అంటారు, అంటే భద్రుడి వల్ల వచ్చి భద్రుడు కొండపై వెలిశారు కాబట్టి ఇక్కడ ఉండే రాముడిని భద్రాద్రి రాముడు అంటారు. 2వ నామము వైకుంఠ రాముడు అంటారు. అంటే రామావతారం అంతా కూడా అయిపోయిన తర్వాత మరల ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? వైకుంఠం నుంచి మరల భద్రుడి దర్శనం ఇవ్వడం కోసం వచ్చారు కాబట్టి ఇక్కడ ఉండే రాముడిని వైకుంఠ రాముడు అంటారు. 3వ నామం చాలా గొప్ప నామం, ఓంకార రాముడు అంటారు ఇక్కడ ఉండే రాముడిని. ఎందుకని అంటారంటే మనం లోపల మూలవర్లను దర్శించినట్టయితే కనుక ఎక్కడ చూసినా ప్రధాన దైవమైన రాముడు మధ్యలో ఉంటాడు. కానీ భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి మధ్యలో రాముడి యొక్క గుడిపై తొడ మీద కూర్చొని ఉంటుంది సీతామ్మవారు, కూర్చొని మధ్యలో సీతామహాలక్ష్మి ఉంటుంది, పక్కన లక్ష్మణస్వామి ఉంటారు. అలా ఆ రాముడు మధ్యలో సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి. అకార ఉకార మకారాలు, అకార స్వరూపుడు రాముడు, ఉకార స్వరూపురాలు సీతామ్మవారు, మకార స్వరూపుడు లక్ష్మణస్వామి. ఇలా ఆ ప్లస్ ఊ ప్లస్ మా ఈ 3 అక్షరాలు కలిపితేనే ఓం అనే ప్రణవాకారం వస్తుంది అనమాట. అందుకని అక్కడ వెలిసిన రూపాన్ని బట్టి ఇక్కడ ఉండే రాముడిని ఓంకార రాముడు అంటారు. ఇంకొక నామం, 4వ నామం చాలా గొప్ప నామం భద్రాచల రాముడికి ఉండే నామం, రామనారాయణుడు అంటారు ఇక్కడ ఉండే రాముడిని. ఎందుకనంటే పైన 2 శంఖచక్రాలు ఎక్కడ రాముడికి ఉండవు, కానీ భద్రాచల క్షేత్రంలో పై 2 చేతుల్లో శంఖచక్రాలు, కింద 2 చేతుల్లో ధనుర్బాణాలు కలిగి, అంటే నారాయణ స్వరూపంగా శంఖచక్రాలు, రాముడికి చిహ్నంగా ధనుర్బాణాలు ధరించి చతుర్భుజ రాముడిగా రామనారాయణుడిగా ఇక్కడ వెలిశారు. అందుకని ఇక్కడ సీత ఈ నామానికి ఇంకొక విశిష్టత కాదు. మామూలుగా మనకు సీత ఎక్కడైనా లక్ష్మీదేవిని మనం చూస్తే లక్ష్మీదేవికి 2 చేతుల్లో 2 కమలాలు ఉంటాయి, అభయం వరదం, చతుర్భుజంగా ఉంటుంది లక్ష్మీదేవి. అదే భద్రాచల క్షేత్రంలో మూలవరంలో ఉండే సీతా మహాలక్ష్మి అంటారు, ఇక్కడ సీతమ్మ అనరు, సీతా మహాలక్ష్మి అని పిలుస్తారు. చాలా గొప్ప నామం. ఎందుకనంటే ఇక్కడ ఉండే సీతమ్మవారికి 2 చేతుల్లో 2 కమలాలు ఉంటాయి. ఒక కమలం మనకు కనపడుతుంటుంది, 2వ కమలం ఎక్కడ ఉంటుందంటే రాముల వారికి యొక్క సీతమ్మ 2వ చెయ్యి రాముడి యొక్క వెనక భాగంలో నడుము మీద ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుంది. అది ఒక అర్చక స్వాములు తప్ప అన్యులు ఎవరు చూడదగరు. ఆ చేతిలో కూడా కమలం ఉంటుంది. 2 చేతుల్లో కమలాలు కలిగినటువంటి సీతమ్మ తల్లిని ఇక్కడ సీతా మహాలక్ష్మి అని పిలుస్తారు. అందుకనే రాముణ్ణి రామనారాయణుడిగా ఇక్కడ కొలుస్తారు అనమాట. అంతేకాక ఇక్కడ రామచంద్రమూర్తి శంఖచక్రాలు అపసవ్యంగా ఉంటాయి. మామూలుగా అయితే కనుక విష్ణుమూర్తికి కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే రాముడికి కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము, ధనుర్బాణాలు ఉంటాయి. ఎందుకనంటే ఈ యొక్క భద్రుడికి దర్శనం ఇవ్వడానికి, అంటే ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దానికి మోక్షానికి ప్రతి. ఇప్పుడు చక్రం అనేది దుష్ట శిక్షణకి, అట్లా శంఖం అనేది మోక్షప్రదమైనది, జ్ఞానానికి ప్రతీకమైనది. నీకు మోక్షాన్ని కలిగిస్తున్నానని చెప్పడం కొరకు అని చెప్పేసి కుడి చేతిలో శంఖాన్ని, ఎడమ చేతిలో చక్రాన్ని, ధనుర్బాణాలు ధరించి చతుర్భుజ రాముడిగా ఇక్కడ స్వామి వెలిశారు. ఆ తర్వాత పోకల దమ్మక్క అనేమో ముందుగా ఇక్కడ రాముడిని చూడటం, ఆ పుట్టలో ఆమె కడవతో గోదావరి నుంచి తీర్థం తీసుకొచ్చి అందులో పోస్తే స్వామి రావడం, ఆమె ఒక తాడిపండు చిన్న పందిరిలా వేసి తాడిపండు నివేదన చేసింది. తర్వాత రామదాస్ గారు ఈ యొక్క ఆలయానికి రావడం, వారు ఇక్కడ ఆలయాన్ని కట్టించడం, గోపురాలన్నీ కట్టడం, తర్వాత రామచంద్ర స్వామి వారికి ఇక్కడ ప్రతి చైత్ర శుద్ధ నవమి నాడు ఇక్కడ స్వామి కళ్యాణం చేయాలని చెప్పి వారు ఏర్పాటు చేయడం. అలానే చింతాకు పథకం, పచ్చల పథకం, రామమాడ, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా రామచంద్ర సీతారామ లక్ష్మణులకి ఆభరణాలు చేయించాడు. ఇక్కడ ఉండే మంగళసూత్రాలు కూడా 3 మంగళసూత్రాలు ఉంటాయి. మామూలుగా మనం ఎక్కడ చూసినా అత్తవారిల్లు పుట్టిల్లు అంతే ఉంటాయి మంగళసూత్రాలు. కానీ భద్రాచల క్షేత్రంలో మనం మ్యూజియంలో ప్రతినిత్యం అందరూ కూడా భక్తులు దర్శించవచ్చు. 3 మంగళసూత్రాలు ఉంటాయి. ఒకటి దశరథ మహారాజని, రెండోది మన
జనక మహారాజు గారు. అట్లానే రామదాసు గారు కూడా మన తెలుగు వారందరి తరపున సీతమ్మ తల్లి మన ఆడపడుచుగా, మన ఇంటి ఆడపడుచుగా అని కోరుకొని ఆ విధంగా మనందరి తరపున ఇంకో సూత్రాన్ని తయారు చేసి, ఈ 3 సూత్రాలు అందియాల మంగళ సూత్రాలు అంటారు. వీటిని వైకుంఠ ఏకాదశికి, శ్రీరామనవమికి ఉపయోగిస్తారు. మనకి ఇక్కడ 2 ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఒకటి నారాయణమూర్తిగా స్వామివారు సాక్షాత్ నారాయణుడే రాముడిగా వెలిశారు కాబట్టి ఇక్కడ 2 ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఒకటి వైకుంఠ ఏకాదశి మనం జరిగినాయి, రెండోది చైత్ర శుద్ధ నవమి. ఈ 2 ఉత్సవాలు కూడా చాలా గొప్పగా ఇక్కడ జరుగుతాయి. అంతేకాక మనకి గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. మామూలుగా ఎక్కడైనా కలిసి ఉంటుంది, కానీ భద్రాచల క్షేత్రంలో రామదాస్ గారు ఆలయం నిర్మించిన తర్వాత 2-3 సార్లు కూడా వారు ఆలయ ప్రతిష్ఠ చేసి శిఖర ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే ఏదో ఆటంకాలు రావడం వల్ల, రాముడిని ప్రార్థించడం వల్ల ఆ యొక్క నదీ తీరంలో రామదాస్ గారికి దొరికితే ఆ యొక్క సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా భద్రాచల క్షేత్ర చరిత్ర చాలా గొప్ప క్షేత్ర చరిత్రం. అయోధ్యలో రాముడు ఉన్న తర్వాత మరల ఉన్న ప్రదేశం ఏదైనా అంటే ఇది, అందుకని దీన్ని దక్షిణ అయోధ్యగా భాషిస్తారు. అలాంటి ఈ యొక్క 22వ తారీఖు నాడు జరిగే అయోధ్యలో జరిగేటువంటి ఈ యొక్క రామ మందిర నిర్మాణం పూర్తయింది. అక్కడ రాముడి యొక్క స్థాపన, మహాకుంభాభిషేకం జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా భక్తులంతా కూడా పాల్గొని ఆ యొక్క మన ఆంధ్రులనే కాదు, ప్రతి తెలుగువారు, ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గర్వించదగ్గ గొప్ప విషయం ఏంటయ్యా అంటే మన అయోధ్య రామమందిర నిర్మాణం రావడం అనేది మన చాలా గొప్ప విశిష్టమైంది. దాన్ని అందరం కూడా అక్కడికి వెళ్ళి దర్శించలేం కాబట్టి అందరూ కూడా ప్రయాసలు పడి అక్కడ వెళ్లకుండా అందరూ మీ టీవీల్లో దర్శిస్తూ, అట్లాగే మీ ఇళ్ల ముందు, మీ ఇళ్లపై ఈ యొక్క ధ్వజ పతాక జై శ్రీరామ్ అనే పతాకాలను ఎగరేసి ప్రతి ఒక్కరూ ఆ రోజు సాయంత్రం ఇప్పటికే మనకు తలంబ్రాలన్నీ కూడా ఊరా పంచుతున్నారు. ఆ తలంబ్రాలు వారు చెప్పిన విధంగా ఆ పూజా సమయంలో మన ఇళ్లలో ఉంచుకొని, అట్లనే సాయంకాల సమయంలో అందరూ కూడా దీపాలు వెలిగించి ఆ యొక్క రామమందిర స్థాపనకి అందరూ కూడా జై జయ ధ్వానాలు తెలుపుతూ జై శ్రీరామ్ అనే నినాదంతో అందరూ ఉండాలి. ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రపంచమంతా కూడా రామభక్తులతో నిండి ఉండాలి. రామభక్తులు అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో చల్లగా ఉండాలి. ఈ యొక్క రామమందిర నిర్మాణం వల్ల ఇక ముందు వచ్చేటువంటి ఎలాంటి మన దుష్ట రోగాలు కానీ ఇవి కానీ ఏవి కూడా, మన కరోనా లాంటి దుష్ట వ్యాధులు ఏవి రాకుండా అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని అటు అయోధ్య రాముడిని, భద్రాచల రామచంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఊహించి రాముడు రోహిణి కొడుకంచు అప్పుడు యోగీంద్ర చెప్పితీవు దేవకి కడుపున ఏ వెరవున ఆతడుండెను దేహంబు ఉండులేక తన తండ్రిలు వాసి వనజాక్షుడే రీతి మందకు బోయే ఏ మందిరమున నుండి ఎయ్యది సేయుచుండెను తన మేనమామ కంసుని ఏలనామనచే ఎన్ని ఏండ్లు మనియే ఇల మీద మనుజుడై ఎందరై భార్యలు ఎట్లు మెలగే మరియు నేమి చేసే మాధవు చారిత్రమెంత గలదు నాకు ఏర్పరింపు. అంగరంగ వైభవంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఆ భద్రాద్రి రాముల వారి ఆశీర్వాదం మాకు ఎల్లవెల్లా ఉండాలనేసి ప్రతి ఏటా వస్తున్నాం. స్వామివారి అనుగ్రహం అలా ఇస్తున్నారు, మేము అలాగే వస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి అయోధ్యలో రాముల వారి మందిరం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పుడు అది ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది? అది అమోఘం. అది దానికి సంకల్పించినటువంటి సిద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ రాముల వారి గుడి కట్టడం అనేది చారిత్రకమైన గుడి. మళ్ళీ అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో అది. సో అట్లాంటి టెంపుల్స్ ఇంకా నిర్మించాలనేసి, ఇంకేమైనా ఉన్నా కూడా బయటికి వెళ్ళి తీయాలని భక్తుల తరఫున కోరుచున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా మంచి దేవుడు అండి, అన్ని అన్నీ జరుగుతాయి. దర్శనం బాగా జరిగింది. అయోధ్యగా ఇప్పుడు భద్రాచలం ఉంది. ప్రస్తుతం అయోధ్యను కూడా మోడీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? రామరాజ్యం స్థాపించబోతున్నారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఈ రామరాజ్యం రావాలి మనకి. అంతే, రామరాజ్యం రావాలి. అంతా బాగుంది, మోడీ గారి దయ వల్ల అంతా బాగుంది. సో 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు.